అందరికీ నమస్కారం. అసలు ఐబొమ్మ రవి గుడ్డ బ్యాడా తర్వాత అసలు దొంగ ఎవరు ఈ ప్రాసెస్లో రీసెంట్గా ఇంత పెద్ద ఇష్యూ అయిన తర్వాత కూడా రీసెంట్గా కొన్ని సినిమాలకి బెనిఫిట్ షోకి పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంట్. టికెట్ రేట్ను కూడా పెంచింది 600-700 చేసింది. అసలు టికెట్ రేటు పెంచడానికి ఎవరు కారణం, అసలు దొంగ ఎవరు అనేది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఐబొమ్మ రవిని రాబిన్హుడ్తో పోలుస్తున్నారు. ఎందుకు రాబిన్హుడ్తో పోలుస్తున్నారు? రాబిన్హుడ్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే, రాబిన్హుడ్ ఏం చేస్తాడంటే ధనవంతుల దగ్గర డబ్బును దొంగతనం చేసి ఆ పేద ప్రజలకు పంచుతాడు. అదేవిధంగా ఇక్కడ ఐబొమ్మ రవి ఏం చేస్తున్నాడు అంటే కొన్ని లక్షల మందికి సినిమాని ఫ్రీగా చూపిస్తున్నాడు అనమాట. ఇక్కడ ధనవంతులు ఎవరు అని అంటే సినిమా హీరో చూడండి, ఏ సినిమా హీరో కూడా పూర్ కాదు, ఏ సినిమా డైరెక్టర్ కూడా వెరీ పూర్ కాదు, ఏ సినిమా ప్రొడ్యూసర్ కూడా పూర్ కాదు. ఓకే, ఈ ధనవంతుల యొక్క సినిమాని మనకేం చేస్తున్నాడు, అందరికీ చూపిస్తున్నాడు అనమాట. అందుకే ఐబొమ్మ రవిని రాబిన్హుడ్తో పోలుస్తున్నారు. ఎక్కడ చూసినా ఐబొమ్మ రవికి సపోర్ట్ అని చెప్తున్నారు. అయితే ఐబొమ్మ రవి ఈ విషయంలో మాత్రం వెరీ గుడ్. కాకపోతే పోలీసులు చెప్తున్నది ఏంటి అంటే మన డేటాని అమ్మాడు అని, మన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని, తర్వాత బెట్టింగ్ యాప్లకి ప్రమోషన్స్ ఇచ్చాడని చెప్తున్నాడు. ఇదైతే రాంగే, ఇది నిజమైతే రాంగే. కానీ ఇది మాత్రం వెరీ గుడ్ అని చెప్తాను నేను. ఎందుకంటే అవునబ్బా హీరోలు పూర్ హీరోలు ఉన్నారు, వాళ్ళు జస్ట్ ఒక సినిమాకి 1 కోటి 2 కోట్లు తీసుకుంటున్నారంటే ఖచ్చితంగా మనం చేసే తప్పు అవుతుంది. 100 కోట్లు 150 కోట్లు ఎందుకు తీసుకుంటున్నారో తెలియదు. ఐబొమ్మ రవి కూడా అదే చెప్పిండు. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అంటే మార్కెట్లో చాలా ఉన్నాయి. ఐబొమ్మ రవితో ఐబొమ్మ బప్పంతో పాటు మూవీస్ రూల్స్ అని చాలా ఉన్నాయి. ఇదే ఎందుకు హైలైట్ అయిందంటే ఐబొమ్మ రవి పోలీసులకే ఛాలెంజ్ ఇచ్చాడనమాట. మీరు హీరోకి అన్ని కోట్లు ఎందుకు ఇస్తున్నారు, ఇంత బడ్జెట్ ఎందుకు పెడుతున్నారు, కామన్ పీపుల్ మీద టికెట్లు ఎందుకు రేట్ పెంచి ఎందుకు డబ్బులు తీసుకుంటున్నారు, నేను దమ్ముంటే పట్టుకోండి అని ఛాలెంజ్ ఇచ్చాడనమాట. అందుకే ఇది ఇంత వైరల్ అయింది యాక్చువల్గా. ఇంకొకటి, ఇప్పుడు ఐబొమ్మ రవిని పట్టుకున్నంత మాత్రం ఇది ఆగుతుందా అంటే అస్సలు ఆగదు. ఇంకొకటి వేరేవి కూడా ఉన్నాయి. వాటన్నిటినీ బ్లాక్ చేసిన కొత్తవి వస్తూనే ఉంటాయి. మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఉన్నాం, పైరసీని అడ్డుకునే ఛాన్స్ లేదు. అది ఆ విషయం వాళ్ళకు తెలియక వాళ్ళు ఏం చేశారంటే పాపం ఇది ఒక్క ఐబొమ్మ రవే మొత్తం ఘోరమైన నేరాలు చేశాడని చెప్పేసి కస్టడీలో పెట్టుకొని నరకం చూపిస్తున్నారు. ఇంకొకటి, ఇక్కడ సినిమా అంటే ఏందో ఒక్కసారి సింపుల్ వేలో చెప్తా. ప్రొడ్యూసర్, డైరెక్టర్, టీము, హీరో, హీరోయిన్ కదా. ఇందులో మెయిన్ రిస్కీ పర్సన్ ఎవరంటే ప్రొడ్యూసర్. ఎందుకంటే ఆ ఫిల్మ్కి బడ్జెట్ పెట్టేదంతా ఈ ప్రొడ్యూసరే అనమాట. ఈ బడ్జెట్ ఫర్ ఎగ్జాంపుల్ నవేడేస్ 300 కోట్లు 400 కోట్లు అనేది ట్రెండ్ కదా. ఇన్ని కోట్లు పెట్టి సినిమా తీస్తున్నామని 300 crores పెట్టి సినిమా తీస్తే అందులో 100 కోట్లు హీరోకి పోతుంది, మేజర్ పోర్షన్ హీరోకి పోతుంది. అంత అవసరమా హీరోకి? అసలు హీరోకి అంత బడ్జెట్ ఎందుకు ఇస్తున్నారు? ఒక 1 year 2 years డేట్స్ ఇస్తే 100 కోట్లు 150 కోట్లు అని ఇస్తున్నారనమాట. దీనికి కారణం ఎవరు అనేది నేను డిస్కస్ చేస్తా. ఐబొమ్మ రవి కూడా అదే చెప్తున్నాడు అనమాట. ఎందుకు అంతగానో ఇవ్వాలి మీరు డబ్బులు, అదంతా మళ్ళీ ప్రజల దగ్గర ఎందుకు తీసుకుంటున్నారు అని. దీనికి కారణం ఎవరు అంటే ఫ్యాన్సే, ఇంక్లూడింగ్ మీ ఆల్సో. మన ప్రజలే, ప్రేక్షకులే. ఎలా అంటే మనం ఆ హీరోలను అభిమానిస్తామో పాలతో అభిషేకం, బ్లడ్తో ఏమంటారు తిలకం దిద్దడం. ఓకే, చిన్న ఆడియో ఫంక్షన్ ఎక్కడన్నా కనిపిస్తే ఎగవడి మనము అంత క్రౌడ్లా విపరీతమైన అభిమానం చూపిస్తాం. ఇది రాంగా అంటారంటే అభిమానం చూపించడం కరెక్టే, కానీ విపరీతమైన అభిమానం మాత్రం చూపించొద్దు. దీనివలన ఏమవుతుంది అని అంటే దీనివలన ఫ్యాన్ ఫాలోయింగ్ సంఘాలని ఓకే అభిమానం చూపించేసరికి ఆ హీరోకి డిమాండ్ పెరుగుతుంది. అప్పుడు ప్రొడ్యూసర్స్ ఏమనుకుంటారు, డైరెక్టర్ ఏమనుకుంటారు, ఈ హీరోతో పెట్టి సినిమా తీస్తే మనకు డబ్బులు వస్తాయి, మనం నష్టపోము అని ఆ హీరో కోసం క్యూలు కడతారు. క్యూలు కట్టేసరికి ఆ హీరో డిమాండ్ చేస్తాడు. ఒక ప్రొడ్యూసర్ 100 కోట్లు, ఒక ప్రొడ్యూసర్ 50 కోట్లు, ఇంకొక ప్రొడ్యూసర్ 150 కోట్లు అంటే ఆటోమేటిక్గా 150 కోట్ల సైడే వెళ్తాడు కదా ఆ పర్సన్. ఓకేనా, ఇక్కడ ఎవ్వరు హీరో, హీరోయిన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఎవ్వరు అభిమానుల శ్రేయస్సు కోసం ఆలోచించరు. అరే ఇప్పుడు సినిమా 100 కోట్లు 1000 కోట్లు 2000 కోట్లు వచ్చింది, ఓకే నెక్స్ట్ సినిమా నెక్స్ట్ ఒక 1 month ఫ్రీగా షో చేస్తాం చూడండి మాకు ప్రాఫిట్ మాకు వచ్చినాయని చెప్తారా? అస్సలు చెప్పారు. కానీ మనమే మీద 600 అయినా 500 అయినా 1000 రూపాయలైనా పెట్టుకుంటాం. ఇది రాంగ్ అనేది నా ఉద్దేశం. ఇక్కడ టికెట్ రేటు పెంచుతున్నారు, దీనివల్లనే టికెట్ రేటు పెంచుతున్నారు. కాబట్టి మనం ఏం చేయాలంటే జస్ట్ పాసిబుల్ అయితే రేట్లు బెనిఫిట్ షోలో ఆ రేట్లు పెంచినప్పుడు చూడొద్దు అసలు. అప్పుడు ఆటోమేటిక్గా సచ్చినట్లు వాళ్ళు తగ్గిస్తారు.
ఓకే, ఓవర్ ప్రేమ చూయించొద్దు మనం. నెక్స్ట్ ఇంటర్వెల్ లోపల అక్కడ మాఫియా ఉంటుంది, పెద్ద మాఫియా, మల్టీప్లెక్స్లలో మాఫియా ఉంటుంది. అది 20 రూపాయల సమోసాను 140 రూపాయలు, 150 రూపాయలు, ఒక ఎగ్ పఫ్ 90 రూపాయలు. ఓకేనా, ఇలా పాప్కార్న్ వచ్చేసి 300, అదేంతో జంబో ప్యాక్ అని అవి ఇవి అని చెప్తుంటారు అనమాట. అస్సలు తీసుకోవద్దు, అదంత ఈజీ కాదు. మన పిల్లలు అడిగినప్పుడు ఖచ్చితంగా ఇప్పించాలనిపిస్తుంది. మనం అలా తీసుకోకుండా స్ట్రిక్ట్గా ఉంటే అవన్నీ దిగి వస్తాయి అన్నది నా పాయింట్. నెక్స్ట్ ప్రజలు యాక్చువల్గా గవర్నమెంట్ ఎందుకు పెంచాలి, పెంచొద్దు కదా అనేది ఒక సామాన్యుడిగా నా యొక్క వాదన, మనందరి వాదన. అయితే గవర్నమెంట్కి ఏం కావాలి? ప్రజల ప్రేమ కావాలి, ప్రజల మద్దతు కావాలి, డబ్బులు కావాలి. ఈ ప్రజల మద్దతు హీరోలకు ఉంటుంది కదా. మనం విపరీతంగా ఎక్కడ చూసినా వేసి చెయ్యిలు కోసుకొని కాలు కోసుకొని రక్తాలు బొట్లు పెడితే పాలాభిషేకం చేస్తుంటే గవర్నమెంట్ ఏమనుకుంటుంది, ఓహో ఈ హీరోకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, ఈ హీరోతో కొంచెం మంచిగా ఉంటే సరిపోతుంది, మనకు ప్రజల మద్దతు దొరుకుతుంది అనుకుంటారు. ఒక పాయింట్. నేను అన్న చిన్న చిన్న పాయింట్స్ చెప్తున్నా. ఇక్కడ గవర్నమెంట్కి మనీ కూడా కావాలి, అందుకే వాళ్ళకు పర్మిషన్ ఇస్తుంది. అలా కాకుండా గవర్నమెంట్ స్ట్రిక్ట్ ఉందనుకో, అదేంటి నువ్వు సినిమా ఎన్నని పెట్టుకుంది, నా ప్రజల మీద ఎందుకు డబ్బులు వేస్తున్నారు, రేట్లు పెంచే అవకాశమే లేదు, మేము పర్మిషన్ ఇవ్వము అని చెప్తే మాత్రం అప్పుడు ఆటోమేటిక్గా ప్రొడ్యూసర్ తక్కువ అమౌంట్ ఇస్తాడు హీరోకి, అంత తగ్గిపోతుంది. ఇక్కడ అల్టిమేట్ మనమే. సింపుల్ చెప్తా చూడండి, సింపుల్ లెక్క మనమే అల్టిమేట్. ఎలా అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపి నియర్లీ 8-9 కోట్ల జనాభా ఉంటారు. అందులో 5 కోట్ల జనాభా ఎవరైనా, దీనికి ఏజ్తో సంబంధం లేదు కదా, సినిమాకి ఎవరైనా చూస్తుంటారు కదా, 5 కోట్లు మంది 200 టికెట్ పెట్టి చూసినా 1000 కోట్లు అవుతుంది. 1000 కోట్ల వచ్చింది అంటే అది మన వల్లనే వస్తుంది అనమాట. మనం స్ట్రిక్ట్గా ఉంటే గవర్నమెంట్ కానీ ఫిలిం ఇండస్ట్రీ కానీ ఎవరైనా తగ్గాల్సిందే, వేరే ఆప్షనే లేదు. ఇక్కడ టికెట్ రేట్లు సింపుల్గా కన్క్లూజన్, టికెట్ రేట్ ఒక 70 రూపాయలు పెట్టి ఫుడ్ ఐటమ్స్ నార్మల్ రేట్కి ఇస్తే, సమోసా 20 రూపాయలు కదా 20 రూపాయలకే ఇస్తే, టికెట్ 7 రూపీస్కి ఇస్తే పైరసీ ఉన్నా చూడం మనం. అరే 70 రూపాయలు ఒక 300 ఇంటి వెళ్ళి సినిమా చూసి రావచ్చు అని అనుకుంటే 3-4 వెళ్ళి చూసి రావచ్చు అంటే ఈజీగా వెళ్తారు కదా. కానీ ఇది మన చేతిలోనే ఉంటుంది. మనం సినిమా చూడకుండా ఆటోమేటిక్ అన్నీ పాసిబుల్ అవుతుంది. ఫైనల్గా అసలు దొంగ ఎవరు అని అంటే ఇందులో అందరూ ఇంక్లూడ్ అయినారు అనేది నా వాదన. మీరు కూడా కామెంట్ చేయండి ఇందులో ఎవరిది తప్పు అనేది. ఒకటి ఫస్ట్ ఏంటంటే హై బడ్జెట్ హీరోకి అంత అవసరమా? ఓకే, డైరెక్టర్కి అంత అవసరమా? మీరు ఫారెన్లో వెళ్ళి సినిమాలు తీయడం అంత అవసరమా? కంటెంట్ మంచిగా ఉంటే చిన్న చిన్న బడ్జెట్ సినిమాలు కూడా సూపర్ హిట్ అవుతున్నాయి కదా, ప్రజలమే హిట్ చేస్తున్నాం. నెక్స్ట్ రేట్స్ పెంచే గవర్నమెంట్ తప్పు. హై బడ్జెట్ హీరో రేట్లు పెంచే గవర్నమెంట్ కూడా తప్పే. గవర్నమెంట్ ప్రజలకు శ్రేయస్ కోసం చూడాలి, అంతేగాని ప్రజల వీక్నెస్ ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం అని చెప్పేసి రేట్లు పెంచొద్దు. నెక్స్ట్ ఎంత రేట్ అయినా సరే చూసే మనం కూడా, సరే వాళ్ళు టికెట్లు రేటు పెంచండి, ఎవ్వరు వెళ్ళలేదు, సచ్చినట్లు వాళ్ళు రేటు తగ్గిస్తారు కదా. ఇది నా కన్క్లూజన్ అనమాట. ఐబొమ్మ రవి గుడ్డా రాంగా అని అంటే నేనైతే గుడ్ అని చెప్తున్నా. నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఐబొమ్మ రవి అనేది గుడ్డే. రాంగ్ అనేది ఇక్కడ బెట్టింగ్ యాప్ ఇన్ఫర్మేషన్ ద్వారానే. ఇది నా యొక్క ఆలోచన. సో మీరు కూడా కామెంట్ చేయండి, మీ యొక్క ఆలోచనని, మీ యొక్క ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం, యూస్ఫుల్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.